రాడ్స్పై ఇదనుకుంటా సముద్ర కోట అనుకుంటా, నాకు అదే అనిపిస్తుంది. రే రాకెట్, అక్కడ చూడరా. ఎవడు రీడు ఇక్కడ చదువుతున్నాడు? ఎవడు రీడు మన సైడ్ చూస్తున్నాడు రా. ఎవడు రీడు? ఎవడైతే మనకెందుకు, వేసేద్దామా? అపరా నువ్వు ఎంతసేపు వేసేద్దామా అని అంటావు. మనం వచ్చేది ఎందుకు? ఆయుధం కోసం. తీసుకొని గమ్ముకి వెళ్ళిపోదాం. ఓకే సార్. రాడ్స్పై గేర్ మొత్తం రెడీ చేసుకో, దూకేద్దాం. ఆల్వేస్ రెడీ డ్యూడ్. ఓకే, ఇంకా డాక్టర్ దంతరాజ్ ఇచ్చిన పోషన్లు ఉన్నాయిగా, నీకంటే జాగ్రత్తగా చూసుకుంటున్నా. సరే దా వేసుకొని పోదాం. వాటర్ బ్రీతింగ్ పోషన్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సరే వేసుకో, ఇంకా వెళ్ళిపోదాం. వీడెవడో కానీ వీడికి ఉంది, వాళ్ళ గట్టిగా ఉంది. ఓ వాడు కత్తి తీస్తున్నాడయ్యా. మనం చేద్దాం దా, పోదాం. ఇంకా సీల్ కూడా పెట్టుకుంటాం, మామూలుగా ఉండదు. దా. ఓకే. అక్కడే ఆగండి. బయట వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదు. మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి. అసలు ఎవడురా నువ్వు ఒంటికన్నా వేసుకునే పక్కే జరిగాస్. అతిగా మాట్లాడితే ఈ సముద్రంలో కలిసిపోతావు. ఏంది భయ, ఇడు బెదిరిస్తున్నాడు, సంపేద్దాం. ఆగు సార్, మేము గొడవ పడక రాలేదు, మేము ఒక పని మీద వచ్చాం. మీకే పనున్నా ఇక్కడ ప్రవేశం లేదు, వెళ్ళిపోండి. కాదు సార్, చెప్పేదండి ఒకసారి. నేను మీ మాట వినాలనుకోవట్లేదు. సార్ ప్లీజ్, మాకు ఇద్దరితో వేరే మార్గం లేదు. మీరు చెప్పేది చెప్పండి, కానీ మీరు చెప్పింది నేను చేయబోయేది. మేము చెప్తాం సార్, వినండి. మేము కింగ్స్ కోట నుంచి వచ్చాము. మేమిద్దరం జాంబీ హంటర్స్ అనమాట. సో మీ సముద్ర కోటలో మాకు కావాల్సిన ఆయుధం ఉంది. ఆయుధం ఉంటేనే మేము గ్రిమ్ రీపర్ని చంపగలం. అందుకే మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. గ్రిమ్ రీపరా? అతనే 20 సంవత్సరాల క్రితం మా సోదరులందరినీ చంపాడు. చివరిగా మిగిలింది నేనే, ఈ సముద్ర కోట యొక్క రక్షకుడిని. మీరు చేసేది మంచి కోసమే అయినా నేను మీకు ఆ మహా ట్రైడెంట్ ని ఇవ్వలేను. మీకు అది కావాలంటే నన్ను దాటుకునే వెళ్ళాలి. దాటుకోవాలంటే చంపేయాలే? అలాగే అనుకో. సరే, నువ్వు యుద్ధం కోరుకుంటే మేము కాదనేదేం లేదు. రాడ్స్పై రెడీయా? రెడీ. వాడు ఒంటికన్నా పీకి చేతిలో పెట్టేద్దాంపా. పదా బయలుదేరదాం యుద్ధానికి. పదా. అయిపోయావరా రే, ఒంటికన్నాడా రే? ఎంత పవర్స్ ఉన్నాయిరా. నాకు అది అనిపిస్తుంది. రాడ్స్పై ఏం కదలే, అటాక్ చేద్దాం. సరే.
అమ్మా అమ్మా రాట్స్పై అయ్యా ఏంద్రా ఇటు కొట్టాడు? అదేరా నాకు అర్థం కావట్లేదు. అసలు చాలా ఓవర్ పవర్ చేశాడు రాట్స్పై. ఫస్ట్ హీలింగ్ పోషన్ వేసుకుందాం కానీ వేసుకుందాం. కన్ను పీకుదాం అంటే మన 2 కలిపి పీకేస్తున్నాడా? ఇప్పుడు మనం ప్లాన్ వేయాలి అర్జెంటుగా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వాడినైతే ఇద్దరం కలిపి అయితే కొట్టలేకున్నాము. వాడిని ఓవర్ పవర్ చేయాలంటే మనం ఒక మంచి ప్లాన్తో వెళ్ళాలి రాట్స్పై. నేను చెప్పేదా? చెప్పు. నువ్వు ఫస్ట్ ట్రైడెంట్ కాడికి వెళ్ళిపో, నేను వాడి దృష్టి మళ్ళిస్తా. సరే ఓకే జాగ్రత్త. ఓకే నువ్వు వెళ్ళి ట్రైడెంట్ తీసేసుకో. సరే అక్కడే ఆగు. నువ్వు అయిపోయావు రీ. ఒరే ఒంటికన్నా అయిపోయావు రీ. రే రాట్స్పై ఇప్పుడే వస్తున్నా. అది అయిపోయావు రే నువ్వు. కొట్రా రే కొట్రా, ఇదేరా టైం కొట్రా. కొడుతున్నాను రా. ఈడేందర ఇంత పవర్ఫుల్ ఉన్నాడు. రే కొట్రా రాట్స్పై. వచ్చే కొట్టుదాం. వస్తున్నా. అయిపోయావు. ఎస్ రాట్స్పై గెలిచేసాం రే. రాట్స్పై గెలిచేసాం. దా లోపలికి వెళ్దాం. కదా ఫైనల్లీ మనమైతే వచ్చేసాం రాట్స్పై. ఓకే ఆ గ్రిమ్ రీపర్ని చంపే టైం వచ్చేసింది. దా తీసుకుందాం ట్రైడెంట్ని. నువ్వే తీసుకో. సరే మనం మొత్తానికి సాధించాం.
ఇక మొదలెడదాం ఆట. చివరికి 150 సంవత్సరాల తర్వాత నాకు విముక్తి కలిగింది. సోదరులారా, వస్తున్నా. గ్రిమ్ రీపర్, నీ అంతానికి ఇదే ఆరంభం.